మధ్యలో దేర్ వాస్ సమ్ డిస్టర్బింగ్ న్యూస్ అండి. మీరు సుమ గారు యు ఆర్ నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ అని. నేనైతే నమ్మలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. బట్ ఆ తర్వాత అంటే మీ ఇద్దరు చాలా వెన్ యూఆర్ కమింగ్ అవుట్ మోర్ అండ్ మోర్ టుగెదర్, చాలా హ్యాపీ అనిపించింది యాజ్ అ ఫ్రెండ్ అండ్ ఆల్సో యాజ్ అ జర్నలిస్ట్ అండ్ మీడియా పర్సన్. సో ఇట్స్ వండర్ఫుల్. అంటే ఫ్యామిలీ, అందుకే పరిసాలు అన్నాను నేను, మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. దిష్టి తగలకుండా చక్కగా మంచి తగులుతుందండి. ఇంకా కూడా తగులుతుందా? అంటే మనం నేను అది నమ్మను, కానీ చాలాసార్లు దిష్టి ఏంటి అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. మనం ఎక్కడి నుంచైనా ఆ మేనిఫెస్టేషన్ అంటారు చూడండి, యువర్ థాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓన్లీ నరదిష్టి ఈ దిష్టే కాదు, ఈవెన్ మాధ్యమాల నుంచి చూసినప్పుడు కూడా తగిలేస్తుంది. అవునవును, కరెక్ట్. ఏం చేస్తారు? ఏమన్నా మీరు మాల ఏదో వేసుకున్నారు, అది స్పెషల్ మాల, తులసి మాల, అది ఇట్స్ అ ప్రొటెక్షన్ ఫర్ యూ. ఏం దండం పెట్టుకుంటారు పొద్దున్న లేవంగానే భగవంతుడికి? ఇవాళ రోజు బాగా గడవాలని అందరం పెట్టుకుంటాం అంతే, అంతకు మించి ఏం లేదు. నమస్కారం పెట్టుకుంటాను అంతే. నాకు ఇది కావాలి అది కావాలని కాదు. ఆయనకి ఐ హ్యావ్ టు బో ఫర్ హిమ్, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. మళ్ళీ ఎక్కడైనా ఈవెన్ తిరుపతికి వెళ్ళినా మళ్ళీ వచ్చే దర్శనం మాత్రం ఆ భాగ్యం కల్పించాలని కోరుకుంటాను అంతే. నాకు ఇక్కడికి వెళ్ళి నాకు అది కావాలి, నాకు ఇది ఇస్తే నేను వస్తా, అప్పుడు లేకపోతే నేను రాను, ఇట్లాంటివి ఏమి ఉండవు. బట్ మీకు ఆల్ టైమ్ డ్రీమ్ రాజీవ్ గారు అంటే హ్యావింగ్ కమ్ దిస్ ఫార్, ఇప్పుడు పిల్లల్ని కూడా లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఇంకా నెక్స్ట్ నేనేం చేయాలి అనే ప్రశ్నకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే నేను ఒకటి చెప్పచ్చు, నేను సొంత ఛానల్ పెట్టానో, లేకపోతే ఇంకో ఇలా యాక్ట్ చేయాలనో, ఇంకోటి పాట పాడాలని ఏదో ఉంటుంది. అలా మీకుండే బకెట్ లిస్ట్ ఏముంది? నాకు ప్రత్యేకంగా అంటూ ఏం లేదండి. అంటే లైఫ్ ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళడం తప్ప నాకు ఇది అవ్వాలి అది అవ్వాలి లేకపోతే ఇది చేయాలని అదేం లేదు. ఐ హ్యావ్ కమ్ సో ఫార్. అంటే యాక్టింగ్లో ఇదే వృత్తిలో ఉండి ఇంతకాలం ఉండడం అంటే చాలా కష్టం. చాలామంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. బట్ నాకు కుదిరి ఇంతకాలం ఉన్నాను. లెట్ ఇట్ కంటిన్యూ. ఎలా ఫ్లో ఎలా వెళ్తే అలా. ఐ డోంట్ వాంట్ నా డ్రీమ్ రోల్ ఇదేని ఒకటి కాదు. ఐ హ్యావ్ నంబర్ ఆఫ్ డ్రీమ్ రోల్స్. సో ఒకటి మాత్రం మీరు అన్న తర్వాత నాకు అంటే అనిపించేది ఏంటంటే, ప్రొడక్షన్ హౌస్ ఖచ్చితంగా నేను స్టార్ట్ చేయాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ, అంటే దానికి టైం పడుతుంది. అవును, మీరే దానికి అంటే సారథి అవ్వాలి కదా. అంతే. అండ్ పర్ఫార్మర్గా ఉండడం హై, చాలా హై. నేను మధ్యలో ప్రొడక్షన్ చేశాను. కొబ్బరి బొండ నీళ్ళు ఇస్తారు, చాలా అసలు మనల్ని బ్రహ్మాండంగా చూసుకుంటారు. గొడుగు పడతారు, ఫ్యాన్ పడతారు, కొబ్బరి బొండ నీళ్ళు ఇస్తారు, టచ్అప్ క్లాత్ వస్తుంది. అసలు రాగానే సార్ రండి అని చెప్పేసి ఇన్ని మర్యాదలు ఉంటాయి. మధ్యలో టెలివిజన్ ప్రొడక్షన్ చేశారు ప్రొడ్యూసర్గా. జస్ట్ ఎందుకంటే మా నాన్నకి మాకు చిన్నప్పటి నుంచి మాకు ప్రొడక్షన్ హౌస్ ఉండేది. అవును, మేము అందరితో కలిసి పనిచేసేవాళ్ళం. సో పెడితే రేపొద్దున నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది, అందరితో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది, అందరితో కలిసి తినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాకు ఆ అలవాటు ఎక్కువ. బాగుంటుంది, ఒక 50 మందో 60 మందో వాళ్ళందరితో కలిసి ఒక కుటుంబ వాతావరణం కూడా ఉంటుంది అని. టెలివిజన్కి మీరు ఏమైనా ప్రొడక్షన్ చేశారనుకోండి, నయా పైసా రాదు, అది నాకు తెలుసు. ఓకే అని చెప్పేసి మొదలుపెట్టా. ఇన్ఫ్యాక్ట్ దానికన్నా నేను మొహానికి రంగేస్తే 100 రెట్లు నాకు డబ్బులు వస్తాయి. అవును, అంతే కదా, డబ్బులు వస్తాయి, ప్లస్ మీకు బాధరబందీలు ఉండవు అస్సలు. వేరే ఎందుకంటే ఎన్ని పెట్టినా కూడా మనం తీసుకెళ్లేది ఏమి ఉండదు, ఏదో పిల్లల కోసం పెట్టడం తప్ప. అంతే. బట్ ఓన్లీ ఆనందం కోసం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ దాంట్లో కొంచెం లాస్లు వచ్చాయి. బట్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. I'm sure you will come back, and I think this phase is going to be beautiful, Meeko, and my feeling, because both as an actor as also a production house head. తప్పకుండా. అది అంటే ఎక్కడెక్కడైతే నా వల్ల లోపాలు జరిగి నేను అంటే మిస్ఫైర్ అయ్యి నేను కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయాను, అవన్నీ నేను ఇప్పుడు బాగా హ్యాండిల్ చేసేలాగా ఐ విల్ కమ్ బ్యాక్. I'm sure అండి.